హలో హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు జ్యోతి ఈజీ సింపుల్ స్టిచ్చింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం హెవీ ప్రిల్స్ 2 లేయర్స్ ఆఫ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకుందో చూసుకుందాం. చూడండి, ఫ్రాక్ అయితే ఎలా ఉంటుంది చూసారు కదా. ఫ్రాక్ డబుల్ లేయర్స్ ఫ్రాక్ ఇలా చున్నీ పెట్టి వేసుకోవచ్చు, చున్నీ లేకుండా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రాక్ బాడీ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి షోల్డర్ పొడవు, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుందాం. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ పొడవు అండి. నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు, చూసారా, ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వదులుకుందాం. తర్వాత బాడీ లూజ్ చూసుకుందాం. బాడీ లూజ్ వచ్చేసి మనకి 16 వచ్చిందండి. 16 దగ్గర మనం చూసారా, 16 దగ్గర మార్క్ చేసుకున్నాక తర్వాత హాఫ్ ఇంచ్ మళ్ళీ లూజ్ కోసం వదులుకోవాలి. తర్వాత నెక్ లూజ్ చూసుకోవచ్చు. చూసారా, నెక్ దగ్గర వచ్చేసి నాకు ఫ్రాకే కదండి, అందుకే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. నెక్ లూజ్ దగ్గర నుంచి నెక్ లెంత్ వరకు కూడా ఇలా క్రాఫ్ మార్క్ చేసుకొని తర్వాత బాడీ విడ్త్ ఉంది కదా, చంక దగ్గర నుంచి బాడీ విడ్త్ వరకు క్రాఫ్ చేసుకొని ఇప్పుడు మనం చంక లూజ్ అనేది మెజర్మెంట్ తీసుకొచ్చండి. చూసారు కదా, ఇలా స్కేల్ ఉంటే స్కేలు ఇలా స్ట్రైట్ కార్నర్స్ పెట్టుకుంటే మనకి క్రాఫ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది. ఇప్పుడు అవి కర్వ్ షేప్లో చంక దగ్గర కర్వ్ షేప్ తిప్పుకోవాలండి. సేమ్ అలానే నెక్ దగ్గర కూడా కర్వ్ షేప్ తిప్పుకోవాలి. ఈ పేపర్ కటింగ్ అనేది ఉంటే మనకి ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారా, మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టే చీర ఒకటి తీసుకుందామండి. చూసారా, ఈ చీరని ఇప్పుడు మనం ఫ్రాక్ మోడల్లో కుట్టబోతున్నాం. దీంట్లో బ్లౌజ్ ఏదైనా ఉంటే బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే సెపరేట్ చేసుకోవాలి. చీర ఒక కార్నర్ నుంచే స్టార్ట్ చేయండి. శారీ చివర క్రాస్ లేకుండా లైన్ చేసుకొని ఆ క్రాస్ ఎక్స్ట్రా ఏమైతే ఉందో అదైతే కట్ చేసేసుకుందామండి. చూసారా, సేమ్ చాలా ఈజీగా ఫస్ట్ మనం కట్ చేసాం కదండి పేపర్ డ్రాఫ్టింగ్, అది ఇలా శారీ మీద 4 ఫోల్డర్స్ వచ్చేలా పెట్టుకొని దాన్ని ఇలా క్రాప్ చేసుకొని తర్వాత క్రాఫ్ చేసుకోవడం అండి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వెనకాల ఫ్రంట్ నెక్ కోసం అయితే సెపరేట్ చేసుకోవచ్చు. చూసారా, మనం 4 పీసెస్ కింద వేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే డివైడ్ అయిపోయి వచ్చేస్తాయి. మనకు ఓన్లీ నెక్ అనేది షేప్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. పెద్ద ఎక్కువ డిఫరెన్స్ అవసరం లేదండి, ఎందుకంటే ఇది జస్ట్ ఫ్రాకే కదా, దానికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు, ఇలా మార్క్ చేసుకున్నాక మనం హాఫ్ ఇంచ్ మనం విడ్త్ వదులుకున్నాం కదండి స్టిచ్చింగ్కి, దాని అలా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, కింద ఫ్రిల్స్ కోసం ఏక ముక్క తీసుకోవాలండి. మనం మ్యాక్సిమం ముక్క ఎక్కువైనా పర్వాలేదు. నాకు ఫ్రాక్ పొడవు వచ్చేసి మొత్తం 30 ఇంచెస్ వచ్చిందండి. 30 ఇంచెస్ని నేను ట్రిపుల్ లేయర్ కింద తీసుకున్నాను కాబట్టి 10 ఇంచెస్ కింద డివైడ్ చేసి 10 ఇంచెస్ ఒక పీస్, 10 ఇంచెస్ సెకండ్ పీస్, 10 ఇంచెస్ థర్డ్ పీస్. కానీ పీస్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉండాలండి, ఎందుకంటే నేను ఫస్ట్ 22 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ అండి, 22 ఇంచెస్ తీసుకున్నాను. సెకండ్ పార్ట్ కూడా విడ్త్ అయితే 10 ఇంచెసే తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. దీన్ని నేను 33 తీసుకున్నాను. 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను. మ్యాక్సిమం ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకు ప్రిల్సే కాబట్టి ఎక్కువ ప్రిల్స్ వస్తాయి. ఇంకా ఫ్రాక్ అనేది కొంచెం మూమెంట్ అనేది బాగుంటుంది. ఎక్కువ క్లాత్ ఉంటే మ్యాక్సిమం సెట్ చేయొచ్చు, ఇబ్బంది లేదండి. కానీ తక్కువ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ప్రిల్స్ అనేది రాకపోతే ఫ్రాక్ అనేది కొంచెం డిజైన్ అనేది అవుట్ఫిట్ అవుద్ది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకొచ్చండి. చూసారా, హ్యాండ్
హ్యాండ్స్ నేను మొత్తం 4 లేయర్స్ 8 లేయర్స్ కింద వేసానండి మొత్తం ఫోలు. నేను ఎందుకంటే బటర్ఫ్లై హ్యాండ్స్ పెడదామని చూస్తున్నానండి. 8 లేయర్స్ చూసారా, 8 లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను. దాన్ని సమోసా ఆకారంలో అంటే కోన్ షేప్లో ఫోల్డ్ అయ్యేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొలత చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాకు షోల్డర్ లూజ్ వచ్చేసి 9 వచ్చిందండి, 9/9. నాకు షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు కూడా షోల్డర్ లూజ్ చూసుకున్నాను. చూసారా, ఆ కార్నర్ షేప్ని మనం అలా గీయడం వల్ల చంక ఎక్కువ లూజ్ రాదు. హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 6 ఇంచెస్ వచ్చిందండి. చూసారా, సేమ్ మనం హ్యాండ్ లోతు తీసాక అక్కడ నుంచి 6 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, అది అలా రౌండ్ షేప్లోకి రావాలి. ఆ రౌండ్ షేప్ ఆకారంలో పై హ్యాండ్ లూజ్ దగ్గర, హ్యాండ్ పొడవు దగ్గర కూడా కటింగ్ అనేది చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను. దాన్ని విడదీసి 2 పార్ట్స్ కింద సెపరేట్ చేయాలండి. 2 పార్ట్స్ ఫ్రంట్ లెఫ్ట్ హ్యాండ్కి రావాలి, 2 పార్ట్స్ రైట్ హ్యాండ్కి రావాలి. సేమ్ మెజర్మెంట్స్లో 2 కూడా రావాలండి. చూడండి ఎలా డివైడ్ చేస్తున్నాను. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సెపరేట్ చేసుకున్నాక ఒక పీసు ఇలా చూసారా, మనకి డబుల్ లేయర్ కింద వస్తుందండి హ్యాండ్ అనేది. దాని గురించి మనకి హ్యాండ్ లెంత్ 6 పెట్టుకున్నాం కదా, ఇక్కడ పైన వచ్చే లేయర్ ఓన్లీ 5 పెట్టుకున్నాం. 1/2 ఇంచ్ తగ్గించాం హైట్. చూసారా, అలా 1/2 ఇంచ్ తగ్గించుకొని దాన్ని కట్ చేసుకోవాలి. దీన్ని నేను సెట్ చేస్తాను చూడండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాక సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, నేను ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ డిఫరెన్స్ చూసారా. ఇలా 3 లేయర్స్ కింద ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ అనేది కట్ చేసుకోవచ్చండి. మనకి 2 మీటర్స్ అయితే సరిపోతుందండి, పిల్లలకే కదా, అది పిల్లలు ఏజ్ బట్టి తీసుకోవచ్చు. నాకైతే 2 మీటర్స్ సరిపోయిందండి. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. బాటమ్ పార్ట్కి లైనింగ్ వచ్చేసి ఇలా సమోసా షేప్లో వేయండి. మొత్తం 4 లేయర్స్ రావాలి. మనకి పలకలా మడత పెట్టి దాన్ని క్రాస్కి ఫోల్డ్ చేస్తే ఇలా అవుతుందండి. నాకు స్క్రీన్ సరిపోవట్లేదు, ఫుల్ లెంత్లో చూపించాలనుకుంటే ఇలా పెట్టుకున్నాక నాకు నడుం లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందండి. చూసారా, 7 దగ్గర కార్నర్లో మార్క్ చేసుకోవాలి. అటు ఇటు కూడా ఎగ్జాక్ట్గా 7 నుంచి చూసారా, ఇలా పైనుంచి కిందకి 7ని కొలుచుకున్నాక మనం డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నాకు ఫ్రాక్ క్లోజ్ చూసుకుంటున్నానండి. ఫ్రాక్ పొడవు వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందని చెప్పాను కదండి. నేను 30 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటున్నాను, అంటే 28 ఇంచెస్ పెట్టాను.
ఎందుకంటే లైనింగ్ కదండి, లోపలికి ఫోల్ వెళ్తే కొంచెం ఫ్రాక్ బయటకు అనేది రాదు. సేమ్ మనం నడుము దగ్గర ఎలాగైతే కొలిచి డ్రాప్ పెట్టుకున్నాం, సేమ్ కింద కూడా అలాగే పెట్టుకొని కట్ చేసుకున్నాక కటింగ్ అనేది తెచ్చుకోవాలండి సైడ్. బాడీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ కొంచెం క్లాత్ వెయిట్ అనేది చూసుకొని వెనక్కి డివైడ్ చేసుకొని ఫస్ట్ అయితే నెక్ అయితే కుట్టుకోవచ్చండి. నెక్ లేయర్ వేసాక దాన్ని వెనక్కి తిప్పుకోవాలి. కొంచెం క్లాత్ ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే ఇలాంటి పిన్స్ లాంటివి కానీ పుండి సూదులు కానీ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని దాన్ని జాయిగా మెల్లగా నెక్ అనేది తిప్పేస్తే ఫ్రాక్ అనేది ఇలా కొంచెం నెక్ అయితే సెట్ అవ్వక ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని కొంచెం కటింగ్ అనేది ఎలా వేస్తే కానీ మనకి రౌండ్ నెక్ కదండి, చాలా అంటే చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, చాలా ఫ్రీగా తిరుగుతుంది. వెనక్కి వంకర టింకలు రాకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చండి. చూసారా, ఇప్పుడు పైన అయితే వేరే మళ్ళీ లైన్ వేసుకోవచ్చు. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు అటాచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. మనం బటర్ఫ్లై హ్యాండ్స్ కట్ చేసాం కదండి, ఇలా ఫస్ట్ లేయర్ చిన్నగా ఉండాలి, సెకండ్ లేయర్ పెద్దగా ఉండాలి. వీటి రెండింటిని అటాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి ఎలా అటాచ్ చేస్తాను. చూసారు కదా అలా అటాచ్ చేసాను. తర్వాత చిన్న కటింగ్ అనేది తెచ్చుకోవచ్చు.
ఎందుకంటే యాక్ పార్ట్ కదండి, మనకి సెంటర్ ఆఫ్ అనేది ఏంటని తెలియాలి. చూసారా, ఇలా సెంటర్ అనేది ఫ్రంట్ పెట్టుకొని మధ్యలో నుంచి కొలుచుకొని హ్యాండ్ ఎక్కడ కూడా లెంత్ ఎక్కువ రాలేదు. సేమ్ లెఫ్ట్ హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. పెద్ద లేయర్ పైకి ఉండాలి, చిన్న లేయర్ లోపలికి ఉండాలి. చిన్న లేయర్ వేసుకునేటప్పుడు హ్యాండ్ తిప్పేటప్పటికి పైకి రావాలి. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్ కూడా అటాచ్ చేసేద్దాం. ఇలా డాట్స్ వేసుకున్నాక హ్యాండ్స్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను రండి. చూసారా, 2 హ్యాండ్స్ కూడా మనం కలిపి అయితే అటాచ్ చేయకూడదండి. లోపల స్మాల్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని ఫస్ట్ ఓన్లీ హ్యాండ్ వరకే సింగిల్గా అటాచ్ చేయాలండి. ఫస్ట్ లేయర్ ఓన్లీ హ్యాండ్ వరకే ఇలా అటాచ్ చేయాలి. సేమ్ అదే విధంగా దాన్ని సెపరేట్ చేసి ఓన్లీ పెద్ద లేయర్ మాత్రం హ్యాండ్ అటాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే అది రౌండ్ షేప్లో తిరుగుతుంది, అది కొంచెం కల్లీగా బాగుంటుందండి. ఆ తర్వాత బాడీ ఒకవైపు అనేది మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అటాచ్ చేసుకున్నాక మనం ఫస్ట్ సెకండ్ పీస్ థర్డ్ పీస్ కూడా ఒకవైపు మాత్రం ఇలా సన్నగా లేయర్ లాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఎలా కుడతానో. మనం ఒకవైపు అయితే ఇలా కుట్టుకున్నాక చూసారా, ఇలాగే సెకండ్ పార్ట్ అయితే అలా పెట్టుకున్నాము, థర్డ్ పార్ట్ కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్నాక డబుల్ లేయర్ కుట్లు ఉంటే డబుల్ లేయర్ కుట్లు వేసుకోవాలండి. చూసారా, ఆ ఫ్రిల్స్ మళ్ళీ స్టిఫ్గా ఉండేలాగా మళ్ళీ డబుల్ లేయర్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలా స్టిచ్ చేసాక బాడీ పార్ట్ అయితే ఏదైతే ఉందో బాడీ పార్ట్కి మనం ఫ్రిల్స్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా పెట్టుకొని
రెండు కూడా ఆపోజిట్లో ఉండాలండి. బాడీ పార్ట్కి కూడా మనం లైన్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ డాట్ పెట్టుకున్నాం కదా. సెంటర్ పాయింట్ వచ్చేలాగా చూసుకొని, చూసారా నేను డాట్ పెట్టాను. ఆ డాట్ నాకు బాడీ పార్ట్లో హాఫ్ బాడీ అండి. హాఫ్ బాడీ అంతవరకు, అంత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం నేను ప్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూసారా ఎలా పెట్టి కుడతానో చూడండి ఒకసారి. సేమ్ ఇక్కడ బాడీ పార్ట్ కూడా అవ్వక పైన లైనింగ్ అనేది కూడా అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ అటాచ్ చేసుకున్నాక హ్యాండ్స్ సేమ్ ఇందాక ఒక పార్ట్ అటాచ్ చేసాం కదండి, సేమ్ ఇలానే ఇది కూడా విడి లేయర్స్గా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక బాడీ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఇలా బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాక నడుం వరకు వచ్చాక లైనింగ్ వేడిగా, లోపల క్లాత్ వేడిగా సెపరేట్గా అటాచ్ చేసుకోవాలండి. చూసారా దానికి సెపరేట్గా అటాచ్ చేసుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఈ శారీ బ్లౌజ్ పీస్లో నుంచి చున్నీ కూడా అటాచ్మెంట్ చున్నీ కింద స్టిచ్ చేశాను. మీకు ఒకవేళ ఆ చున్నీ కూడా అటాచ్మెంట్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, చున్నీ ప్లీజ్ అని చెప్పేసి. నేను డెఫినెట్గా ఆ వీడియో కూడా లింక్ చేస్తాను. ఫస్ట్ పై పార్ట్ అయితే కుట్టాం కదండి, సేమ్ అలానే రెండో స్టిచ్ వేసుకొని దాన్ని ఓన్లీ లైనింగ్ ఒకటే అటాచ్ చేసుకోవాలి. చూసారా ఇలా ఓన్లీ లైనింగ్ ఒకటే అటాచ్ చేసుకోవాలి సెపరేట్గా. ఇలా స్టిచ్ చేయడం అయిపోయాక ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని డబుల్ లేయర్ స్టిచెస్ ఏమైనా ఉంటే వేసుకొని ఒక్కసారి లూజ్ కొలుచుకోండి. మన ఫ్రాక్ లూజు లెంత్ ఏమైనా మనకు సరిపోయినాయి ఏమైనా ఒకసారి కొలుచుకోండి. చూసారా నేను హ్యాండ్స్ ఇంకా ఫ్రాక్ కింద కూడా జిగ్జాగ్ చేస్తానండి, దాని గురించి నేను కింద అనేది స్టిచ్ చేయలేదు. చూసారు కదా, ఒకసారి ఇది ఫోల్డ్ తిప్పుదా ఎలా ఉన్నది అనేది. ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూసేద్దామా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.